గైస్, మార్కో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన కొత్త మూవీ. అయితే మార్కో మలయాళంలో భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీ జనవరి 1న తెలుగులో విడుదలైన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ కథ. మూవీ ఎలా ఉందో అని ఒకసారి చూశాను గైస్. నా పాయింట్ ఆఫ్ రివ్యూని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లాస్ట్లో లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి గైస్. ఇక మలయాళం కథల్లో కంటెంటే కింగ్ గైస్. సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి డిఫరెంట్ ప్రేమ కథల వరకు వారు కథను స్క్రీన్ మీద రిప్రజెంట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి వారి రొటీన్కి భిన్నంగా తీసిన ఈ యాక్షన్ మూవీ ఎలా ఉందంటే చూద్దాం. అసలు కథ ఏంటంటే, ఒక డబ్బున్న ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉన్న ఆ ఫ్యామిలీ పేరు ఆర్డర్ 2 అనే కుటుంబం. ఆ కుటుంబంలో కుటుంబం పెద్ద ఒక అబ్బాయిని పెంచుకుంటారు. ఆల్రెడీ ఆయనకి 2 కొడుకులు ఉన్నా కానీ ఒక అబ్బాయిని పెంచుకుంటారు. ఆ అబ్బాయే ఈ పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు అని ప్రకటిస్తారు. అయితే ఆ డబ్బున్న కుటుంబంలో ఇంటికి పెద్ద కొడుకైన జార్జ్కు ఒక తమ్ముడు ఉంటాడు. అతని పేరు విక్టర్. జార్జ్ తన సొంత తమ్ముడు విక్టర్తో సమానంగా సవతి తమ్ముడు మార్కోని సమానంగా చూస్తుంటారు. ఇక ఈ విక్టర్కి 2 కళ్ళు కనపడిన అంధుడు, 2 కళ్ళు అస్సలు కనపడవు. ఇక అంధుడైన విక్టర్కి మార్కో అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే తనకు 2 కళ్ళు వస్తే మొదట చూసేది మార్కోనే అని చెప్తుంటాడు. అలాంటి విక్టర్ని కొంతమంది యాసిడ్ దారిలో హత్య చేస్తారు. దానికి కారకుడు ఎవరు, వాళ్ళని మార్కో ఎలా కనిపెట్టాడు, ఎలా చంపాడు అన్నదే ఈ కథ. అయితే యాక్షన్ మూవీలో కథ, రొమాన్స్ లాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేవు. సో ఈ మూవీలో కూడా అలాంటివి ఏమీ లేవు. హీరోయిన్ ఉన్నా కూడా నామమాత్రంగా ఏదో తీయాలి సీన్స్ అన్నట్లు అక్కడక్కడ వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇక సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఈ సినిమాని చూడకపోవడమే మంచిది. ఎందుకంటే సినిమా మొత్తం ఫైట్స్తో నింపేశాడు డైరెక్టర్. కాళ్ళు చేతులు నరకడం దగ్గర మొదలుపెట్టి చెవులు కొరకడం, ఒంట్లో ఉన్న అవయవాలన్నీ పీకి పక్కన పడేయటం, మొత్తం అలాంటి సీన్సే ఉన్నాయి ఈ మూవీలో. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం అలా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీన్స్తో నింపేశాడు. యాక్షన్ సీన్స్ తప్ప ఏమీ లేవు ఈ మూవీలో. ఇక చాలురా బాబు, ఇంక ఈ యాక్షన్ మూవీ చూడలేము అన్న రేంజ్లో ఉంటుంది. మరి ఈ మలయాళం మూవీ అంత పెద్ద హిట్ ఎలా అయిందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు గాయస్. ఇక హీరో ఉన్ని ముకుందన్ అయితే స్క్రీన్ మీద చాలా హ్యాండ్సమ్గా చూపించారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే టైం బొక్క మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక మీరు ఈ మూవీ చూసారా, చూస్తే మీకు నచ్చిందా లేదా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్.